ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ. ఎందుకంటే నాకు ఇంత సపోర్ట్ చేస్తారని నేను కలలో కూడా ఉంచలే. ఎందుకంటే మనకి 10K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. ఇప్పుడు మనం మీ ముంగడికి వచ్చేసిన ఎందుకంటే ఇది మన స్పెషల్ వీడియో, 10K సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో ఇది. థ్యాంక్ యూ ఫర్ మీరు అందరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. మన చేతులు జోడించి కూడా థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే మీరు అంతా సపోర్ట్ చేసిరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో కూడా సపోర్ట్ చేయలే, అంటే మీరే చూసిరు, మీరే సపోర్ట్ చేసిరు. ఇప్పుడు మన ఇంట్లో మీ వల్ల మా ఇంట్లో కూడా నమ్మిరు, మన ఫ్రెండ్స్ మొత్తం. ఇప్పుడు మనకి ఎట్లుందంటే ఇక వేరే లెవెల్ అయిపోయింది. థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు మనం ఇది మన Q&A వీడియో, మన స్టోరీ, మన ఇంకా దీంట్లో మనం మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తారా, యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేస్తారా, మీరు ఏదైనా గేమింగ్ ఆర్ సంథింగ్ లైఫ్ స్టైల్ గురించి, లేకపోతే మీ ఫ్యామిలీ వాక్స్ ఏదైనా ఒకటి అలా చేస్తా అనుకుంటే నా ఫుల్ వీడియో స్కిప్ మాత్రం చేయకూరి, ఫుల్ చూడరి. ఫుల్ చూసి మీరు ఒక 5 minutes ఆర్ 10 minutes నా వీడియోకి స్పెండ్ చేసారు అనుకో, ఏం కాదు. మీరు యూట్యూబ్ షార్ట్స్ అవన్నీ చూడకూరి. ఫస్ట్ స్కిప్ మాత్రం చేయకూరి, ఒక లైక్ చేసి వీడియో చూడరి. మీరు వీడియో మొత్తం చూసినాక కామెంట్ చేసి మాత్రం వెళ్ళకొద్దు, కామెంట్ చేసినాకనే వెళ్ళాలా. కామెంట్ చేయకుండా వెళ్ళిపోవడం అవన్నొద్దు. అంటే మీరు కామెంట్ చేసారనుకో, ఇప్పుడు చాలామంది చూస్తారు, అంటే అరే వీళ్ళకి ఇంత ఫాలోవర్స్ ఉన్నారా. ఇప్పుడు 100 views వస్తాయి, దాంట్లో మినిమం 50 కామెంట్స్ రావాలా. నేను 50 కామెంట్స్, ఇప్పుడు 1000 views వచ్చినాయి అనుకో, దాంట్లో ఒక మినిమం 250 కామెంట్స్ వచ్చినాయి అనుకో, నేను ఒక పెద్ద ప్లాన్ అయితే వేయబోతున్నా. అది పార్ట్ 2 ఉండబోతుంది. ఇది మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన స్టోరీ గురించి చెప్పేసుకుందాం. ఇప్పుడు నెంబర్ 1 ఆర్ ఫస్ట్ పాయింట్ ఏదైనా అనుకోవచ్చు. మీరు 1 అయితే మన ఈ రౌండ్లో చెప్పబోతున్నాం. క్వశ్చన్ 1 ఏంటంటే, మనం యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినాం, ఎట్లా స్టార్ట్ చేసినాం, అసలు యూట్యూబ్ మన వెనకాల ఏం నడిచింది అసలు, అది మొత్తం దీనిలో చెప్పబోతున్నా. అంటే మీరు కూడా ఇప్పుడు అరే ఈయనకేం మొత్తం ఐఫోన్ ఉంది, ఈ మైక్ ఉంది, అన్నీ చేసేస్తుండు, అందుకే మంది ఫాలోవర్స్ అయిపోతారు అట్లా ఎప్పుడు అనుకోకూడదు కదా మీరు. ఇప్పుడు నేను మైక్ ఉంది అది కాదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వచ్చిన, మైక్ లేదు, గింబల్ లేదు, ఏం లేదు. కానీ నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూనే వచ్చిన. నేను ఒక్క మెట్టు నుంచి 10 మెట్ల దాకా జంప్ చేయలే. నేను ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వచ్చిన, మైక్ లేదు, గింబల్ లేదు. కానీ ఇప్పుడు మనకి ఐఫోన్ ఉంది, ఒక ట్రైపాడ్ ఉంది, ఒక మైక్ ఉంది. ఇది మొత్తం ఎవరి వల్ల అంటే, నేను ఆబ్వియస్లీ మీ వల్ల అని చెప్తా. మీ వల్ల. సో మనం అసలు ఈ మెట్ల స్టోరీ ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, మనం ఏడికి నుంచి వచ్చినాం, అవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నా. యాక్చువల్గా నాకు నేను ఫస్ట్ యూజ్ చేసిందంటే OnePlus Nord. అది కూడా మా మామది. అంటే పగిలిపోయిన ఫోను, మొత్తం పగిలిపోయింది, స్మాష్ అయిపోయింది. ఆ ఫోన్లో ఫస్ట్ ఏం చేద్దాం అంటే గేమ్ ఆడినాం. మనం లాక్డౌన్లో మొత్తం గేమ్ ఆడి ఫ్రీ ఫైర్కి పిచ్చోని అయిపోయినాం. అయ్యి ఇక కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చూసి ఇట్లా అరే మనం కూడా స్టార్ట్ చేస్తే మనకు కూడా రీచ్ వస్తుంది కదా, ఇవన్నీ చూసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. లైక్ సూర్య గేమింగ్ అని ఓపెన్ చేసిన, అది కొంచెం వ్యూస్ అన్నీ లేచినాయి. ఇక మనకెందుకో, మనం బయటికి పోతే ఇట్లా మన ఫేస్ అన్నీ మనం గుర్తుపట్టాలి. కొంతమంది అరే ఇతను వ్లాగ్స్ తీస్తాడా, అట్లా సూర్య ఇట్లా వ్లాగ్స్ తీస్తాడా, అవన్నీ చేయాలా, అంటే గుర్తుపట్టాలి మనని. ఇక మనం గుర్తింపు రాదు, మనం ఎందుకు ఇది చేసామనుకొని, మనకు గుర్తింపు లేని మనం చేయం కదా. ఇక మనం గుర్తింపు వస్తుంది అనుకొని మనం ఫస్ట్ ఒక 2-3 షార్ట్స్ చేసినాం, యూట్యూబ్ షార్ట్స్. అది కూడా నార్మల్గా ఇట్లా దగ్గర రాత్రి అందరూ పడుకున్న తర్వాత మనం ఇక్కడికి వచ్చేసినాం గైస్, ఇంత షాపింగ్ చేసినాం, ఇట్లా చేసినాం, అన్నీ అది చేసినండే. మళ్ళా అప్పుడు మా ఇంట్లో ట్రస్ట్ నాకు ఎందుకు చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో ఒకటి పీక్ పడేద్దాం అనుకుని ల్యాప్టాప్ కొన్నా. అంటే ఏదో ఒక సాధ్యమని ల్యాప్టాప్ కొన్నా. 1 year 2 years అవుతుంది ల్యాప్టాప్ కొని. మనం గేమింగ్ చేద్దాం అనుకున్నాం, ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాం, చాలా అనుకొని అది కొన్నా. కాకపోతే నాకే ఇంట్రెస్ట్ రాలే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొంతమందికి ఇట్లా ఉంటుంది కదా గైస్, అంటే రాకముందుకి ఉత్సాహం ఉంటుంది, అరే కొనిద్దాం, మనం కూడా చేసేద్దాం, మనం కూడా ఏమైనా చేసేద్దాం అనుకొని అంత ఇంట్రెస్ట్ ఉండే నాకు. కానీ వచ్చినాక కొన్ని రోజులు అది ఇక నేనేం చేసిన, ఒక 1 month కరెక్ట్గా గేమ్ ఆడి గేమ్ మీద కూడా బోర్ కొట్టేసింది. అందరికీ హెడ్ షాట్ పడుతున్నాయి అందే అనుకొని పెద్ద యూట్యూబర్ అయిపోదాం అనుకొని అది చేయలే. అంతవత ఏం చేసినాం, ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాం.
ఎడిటింగ్లో మనకు టూల్ తెలియదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూట్యూబ్ చేసిన తర్వాత ఒక 10-20 వీడియోస్ తర్వాత నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నా, అంటే ఫోన్లోనే, ల్యాప్టాప్ ఏం లేదు, ఓన్లీ ఫోన్. అంత తర్వాత మనం ఏం చేసినాం, అరే ఎడిటింగ్ కూడా మనం అలా అయితే అనుకొని ల్యాప్టాప్ పక్కన పెట్టేసినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను యాక్చువల్గా కొంటుండే అప్పుడే ఐఫోన్ అట్లాంటివన్నీ కొంటుండే అని, ఇక మన ఇంట్లో వీడు తీసిచ్చిన వీడు ఏం కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా వ్లాగ్ చేయడు, ఎందుకు మొత్తం మళ్ళీ 2-3 రోజుల ముచ్చట్లకి ఎందుకు వీనికి మనీ అనుకొని కొనలే. ఇక నేనేం చేసిన, వీళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళే అనాలా, అంటే అరే పదండి కొందాం అని, కొంటే వీడు ఏదో ఒకటి చేస్తాడు కదా అని వాళ్ళ నోటి నుంచే వచ్చేదాకా నేను వెయిట్ చేసిన. మీరు కూడా అంతనే సపోర్ట్ చేసిరు. ఎట్లా అంటే మా ఇంట్లోకి నాకు ఎట్లా అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్లాగ్స్ చేసిన, కొన్ని వ్లాగ్స్ చేసిన, ఒక 10-20 వ్లాగ్స్ చేసిన. అప్పుడు 100 సబ్స్క్రైబర్స్ ఉండే. వాళ్ళు ఎట్లా చూస్తుండే, అరే వీడు వ్లాగ్ చేస్తుండా, అరే నువ్వు అట్లా మాట్లాడినావు, నువ్వు ఎట్లా అట్లా నవ్వుకుంటా. అంటే ఎంకరేజ్మెంట్ ఎవరు చేయలే, అంటే డిస్కరేజ్మెంట్ చేసిన మొత్తం అందరూ నిరాశ సంథింగ్ అట్లా, అంటే డిస్కరేజ్మెంట్ చేస్తారు. ఇక అంత 500 సబ్స్క్రైబర్స్ కొట్టినా. 500 కొట్టినాక నాకు ఎట్లా చూసారంటే, అరే అంటే కొంచెం అలాగే అంటే ఇట్లా అరే వీళ్ళతో మాట్లాడదాం రా, ఇక వీడు మంచిగా చేస్తుండ్రా అని అందరూ అనుకున్నారు. తర్వాత సంథింగ్ మన కాలేజ్లో అంటే ఒక మంచి పేరు లెక్క తెచ్చుకున్నాక మన ఇంట్లో మా ఇంట్లో ఫోన్ చేసిండు, మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా మీ వాడు మంచిగా చేస్తుండు, ఏదో ఒకటి చేయండి అంటే, ఇక మా ఇంట్లో కూడా అరే వీడు ఇప్పటికే వీళ్ళందరూ ఖుషి అయిపోతారు అనుకుని మా ఇంట్లో అప్పుడు కూడా నమ్మాలి, అంటే అంత ఇంట్రెస్ట్ చూపించలే. అంత కొన్ని రోజులు అయింది. కొన్ని రోజుల తర్వాత వీడు ఇంత కన్సిస్టెంట్గా రోజు బ్లాగ్స్ పెడుతున్నాను అనుకుని మా ఇంట్లో ఏం చేసారు, ఇక మార్నింగ్ టైం లేచి, నేను లేవక ముందుకే మా ఇంట్లో లేచి నా బ్లాగ్స్ చూస్తుండే, అంటే నిన్న వీడియో బ్లాగ్స్ ఈరోజు చూస్తారు. చూసి నాకు తర్వాత వచ్చి అరే నువ్వు అక్కడ పోయినావు కదా, బాగానే ఉందిరా, మంచిగా దర్శనం అవన్నీ చేసుకున్నావా, ఇక ఏం అసలు అంత ఎందుకు తడుచుకొని పోతున్నావు, అసలు ఏంది అని అడిగారు. అయితే నేను ఒకటే మాట చెప్పిన, ఇట్లా మనం ఒకరు గుర్తుపట్టాలా, మనం కన్సిస్టెన్సీగా వ్లాగ్స్ చేద్దాం. ఇంకా దేన్ని అంటే మనం ఒక పట్టుబట్టినామంటే దాన్ని వదలకొద్దు అనే, మీకు ఒక ఇంప్రూవ్మెంట్ అండ్ కొన్ని రానికైతే నేను అది వ్లాగ్స్ కన్సిస్టెన్సీగా చేసిన. అండ్ నాకు మైక్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అంతతో 500 సబ్స్క్రైబ్ అయిన తర్వాత నేను యాక్చువల్గా మా అత్త కూడా సపోర్ట్ చేసింది. అంటే నేను అప్పుడు iPhone 13లో తీసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఫోన్ నుంచి తీసినా కూడా ఇప్పుడు చెప్తున్నా, ఫస్ట్ iPhone 13 తీసిన, అంటే iPhone OnePlus నాట్ తీసిన. దాంట్లో నార్మల్ షార్ట్ బ్లాగ్స్ చేసిన. అంతే మన ఫ్రెండ్ది కెమెరామ్యాన్ది 11 ఉండే, iPhone 11. ఇక ఆండ్రాయిడ్ కన్నా iPhone బాగుంటుంది కాబట్టి క్లారిటీ మంచి వస్తుంది, మనం ఇంకా మూమెంట్స్ మంచిగా క్యాప్చర్ చేయొచ్చు అనుకుని iPhone దాంట్లో నుంచి తీసినాం 11 నుంచి. తర్వాత కొన్ని రోజులు అయింది, ఇక మా మామ దగ్గర iPhone 13 ఉండే, దాన్ని తీసుకొని చేసినాం. ఏదైతే ఓన్గా వెళ్ళి మామ ఫోన్ యూజ్ చేసిన iPhone 13 అది యూజ్ చేసిన. మన దగ్గరనే ఫోన్ ఉంటే జర ఎడిటింగ్ కూడా అంటే ఎట్లా చేస్తుండే, మా మామ ఫోన్ తీసుకొని ఈరోజు వ్లాగ్ ఇప్పుడు రాత్రి పోయి చేస్తాం, అంటే సాయంత్రం తీసుకొని వస్తా వ్లాగ్ చేస్తా. అదే రోజు రాత్రి 2 అయినా 1 అయినా 2 అయినా నేను ఎడిటింగ్ చేసి వండుకొని అది అప్లోడ్ అయిపోయిన తర్వాత మా మామకి ఇస్తుండే ఫోన్. అంటే ఓన్లీ వితిన్ ఒక హాఫ్ డేలా యూజ్ చేసి మళ్ళీ మా మామకి యూజ్ చేసి మా మామకి అట్లా చేసి 1K కొట్టినాం. 1K కొట్టిన తర్వాత ఇక మా ఇంట్లో కూడా అరే వీడు కన్సిస్టెన్సీ చేస్తుండే, వీనికి ఏదో ఒకటి చేయాలనుకొని అందరే మా ఇంట్లో ముంగట ఇట్లా నన్ను పొగిడిరు. అంటే ప్రౌడ్ మూమెంట్ మా ఇంట్లోకి అది. ఇక అప్పుడు ఒక మైక్ కొనిచ్చి ఇచ్చారు, అంత iPhone కొనిచ్చారు, అంత ట్రైపాడ్ కొనిచ్చారు. ఇంకా చెప్పాలంటే నేను ట్రావెల్ చేసి ఎంత దూరం ట్రావెల్ చేస్తా అంటే మీరు ఊహించలేరు అసలు. ఇప్పుడు మా ఇంటి నుంచి వెళ్ళి ఏ వీడియో తీద్దామన్నా కూడా 30-40 కిలోమీటర్స్ పక్క వస్తుంది. ఆ 30-40 కిలోమీటర్స్ పోయి నేను ఫుడ్ లేకుండా ఓన్లీ వాటర్ మీద అక్కడ వ్లాగ్ చేసి మొత్తం నాకు బ్యాక్ పెయిన్ ఇవన్నీ. మళ్ళీ నేను ఎడిటింగ్ కూడా చేస్తా అప్పుడే. ఇక వచ్చి పండుకొని లేచి రేపు పొద్దున ఎడిటింగ్ చేద్దాం, ఎల్లుండి అప్లోడ్ చేద్దాం, అట్లాంటివి ఏమి ఉండదు. నేనే thumbnail కొట్టాలా, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే అన్ని అప్లోడ్ కొట్టుకోవాలా. అయితే ఇక మొత్తం అట్లా చేసి నెక్స్ట్ మనకి మైక్ ఎట్లా వచ్చిందో కూడా నేను చెప్తున్నాను ఈ వీడియోలో. మైక్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో మా అత్త వాళ్ళు అందరం ఇట్లా దగ్గర ఉన్నప్పుడు ఏమన్నారు, అరే నీ వాయిస్ ఎందుకు అట్లా, అంటే టీవీలో వేసి చూస్తారు మన వీడియోలో అన్నమాట, అంటే మనం ఏమేమి చేస్తున్నామని.
చూసి అరే ఏమైందిరా ఇంత వాయిస్ ఎందుకురా ఇట్లా వస్తలే అంటే దూరం నుంచి ఉండేప్పుడు కొంచెం మన కెమెరామ్యాన్ దూరం ఉండి నేను ఇక్కడి నుంచి తీస్తుండే అట్లా వాయిస్ వస్తలే, ట్రాఫిక్ వాయిస్ మొత్తం వస్తుంది, ఇక నాయిస్ మొత్తం వస్తుంది. ఏమైందిరా అంటే ఇట్లా మైక్ ఉండుంటే మంచిగా వేస్తాను, నేను మైక్ లేదు కాబట్టి ఇట్లా వేస్తున్నా కొంచెం అని చెప్పిన మా ఇంట్లోకి. అయితే ఇక అప్పటికప్పుడే మా అత్త ఏం వేసింది, అరే మైక్ ఎంత ఉంటుంది చూసుకోరా అంటే అరౌండ్ 3000 అట్లా ఉంటుంది అంటే హాఫ్ అమౌంట్ ఉందిరా తీసుకోరా అని ఇద్దరు కలిసి నాకు మైక్ ఇప్పించారు. అప్పుడే నేను మైక్ వ్లాగ్ కూడా చేసిన, దీని డిస్క్రిప్షన్లో ఉంటుంది. మైక్ మీరు కూడా కంటెంట్ స్టార్ట్ చేసి కొందాం అనుకుంటే ఆ మైక్ కొనుక్కోవచ్చు. బెస్ట్ అంటే బెస్ట్ మైక్ ఇదిగో గెనరో మైక్ అనుకుని ఉంటుంది. ఇది అరౌండ్ ఇప్పుడు 2500 అనుకుంటా. బెస్ట్ మైక్ అంటే బెస్ట్ మైక్. ఇక మీరు యూజ్ చేద్దామంటే ఈ మైక్ యూజ్ చేయొచ్చు. అట్లా ఇక మైక్ కొనేసినాం. ఇప్పుడు ఫోన్ లేదు మన కాడ. ఫోన్కి మళ్ళా నేను చాలా అంటే కొన్ని రోజులు ఇట్లనే అడిగిన కొనిస్తారా అంటే ఇక కొంతమందికి ఇప్పుడు మీకు ఫోన్ లేదు, మీ దగ్గర ఫోన్ లేదు, చేతిలో ఫోన్ లేదు, వేరే ఫోన్తో మీరు యూజ్ చేస్తారంటే మీకు మీ ఇంట్లో కొనియకపోతే మీరు పక్కా మీరు బంద్ చేస్తారు వీడియోస్. అట్లాంటి స్టేజ్ నుంచి వెళ్ళి నేను అయినా ఎందుకులే అనుకొని చేద్దాం అనుకొని తీసుకొని వచ్చిన. ఇంత దూరం తీసుకొని వచ్చినాక మా ఇంట్లోనే అరే వీనికి ఫోన్ ఎట్లయినా ఇప్పిద్దాం అనుకొని ఫోన్ ఇప్పించారు. ఏంది iPhone 16 Pro Max. నేను యాక్చువల్గా అడగలే అంటే 16 Pro Max ఎందుకంటే మా ఇంట్లో అరే దీనిలో వీడియోస్ మంచి వస్తాయి కదా, ఏం కాదు యూజ్ చేసుకో అన్నారు. ఇక మనం రాష్ట్రపతి మనం వెళ్ళని చోటే లేదు, మనం ప్రతి ఒక్క చోటికి వెళ్ళాం. వాళ్ళు ఎట్లా చేసిరో చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేసి మీ ముంగట తీసుకొని వస్తున్నా. మీరు మీరు చూస్తారు అంతే, ఇట్లా చూసి స్కిప్ చేసి మళ్ళీ వేరే దగ్గర పోతారు. అట్లా ఇప్పుడు మీరు ఒకవేళ మీరు సపోజ్ మీరు చేస్తారు అనుకో, మీరు ఏం చేయాలా, అరే మీరు ఒకవేళ వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మీకు వ్యూస్ రావు మీకు ఏం రావు. అయితే మీరు ఏం చేస్తారు, మీకు డిసప్పాయింట్ అయిపోతారు మీరు. అరే నాకు ఇట్లా వ్యూస్ వస్తలే కదా, నేను ఇక బంద్ చేసేద్దామని అట్లాంటివి ఉంటుంది. కాకపోతే అట్లా వేస్తే మళ్ళీ మీకు రీచ్ అనేది రాదు. కన్సిస్టెన్సీ మీద చేస్తలేడు వీడు. మీకు డిసిప్లిన్ కన్సిస్టెన్సీ రెండు చెప్తా. డిసిప్లిన్ అంటే అరే వీక్కి ఒక 2 వీడియోస్ వేద్దాంరా మంచిగా ఉంటుంది, జర చూసేటోళ్ళు చూస్తారు, లేక అట్లా ఉంటుంది. డిసిప్లిన్ అనేది మనకు కాదు, మనకు కన్సిస్టెన్సీ ముఖ్యం. అరే వాళ్ళు చూస్తారో లేదా కాదు, మనం పెడుతూనే ఉండాలి ఎప్పుడైనా వీడియోలు. కన్సిస్టెన్సీ అంటే ఈరోజు పెట్టినామా నెక్స్ట్ వీడియో పెట్టాలా, తర్వాత నెక్స్ట్ వీడియో పెట్టాలా, అది కన్సిస్టెన్సీ అంట. అట్లా కన్సిస్టెన్సీ మీద అయితే నేను వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసి మెయిన్గా చెప్పాలంటే మన ఫ్రెండ్స్ అండ్ మన హేటర్స్. ఈ ఫ్రెండ్స్ అనేది హేటర్స్ అనేది పక్కనే మొత్తం గ్యాంబ్లింగ్ ఉంటారు. మొత్తం గ్యాంబ్లింగ్లో ఇప్పుడు మీకు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నీకు చూపిస్తా. ఇప్పుడు నువ్వు 10 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఎట్లుంటారు, అరే ఇట్లా ఇప్పుడు కొంతమంది ఉంటారు హేటర్స్ అనేటోళ్ళు ఎట్లుంటారు అంటే అరే ఇట్లా చేస్తున్నావు అని నవ్వుకుంటూ చెప్తారు. అట్లొద్దు మనకి. మనం ఎట్లాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలంటే అరే ఇట్లా చేస్తున్నావా, ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ మంచిగా చేయరా, కొంచెం వీడియో క్లారిటీ మంచిగా చేయరా, అట్లా చెప్తారు. అది మీకు మెయిన్. అట్లా ఇప్పుడు అదే హేటర్స్ ఉండేటోళ్ళు ఒక ఇప్పుడు 100 నుంచి 1K అనుకో సబ్స్క్రైబర్స్, మీకు వేరే లెక్క చూస్తారు. అరే వీనితో మంచిగా మాట్లాడదాం, వీనికి అరే దారా ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో, దారా నువ్వు నా దగ్గర నుండు మనం వీడియోస్ చేద్దాం. అట్లా నేను అనేటోళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచిది. ఎందుకంటే నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా. నెక్స్ట్ దానికి పోతామంటే అసలు మన టీం మెంబర్స్ ఎంతమంది, మనం ఎంతమంది ఎట్లా వ్లాగ్ చేస్తాం అవి. అయితే మన టీం మెంబర్స్ అనేటోళ్ళు ఎవరు లేరు, మనం సోలో వ్లాగర్ లెక్కన ఉంటాం. యాక్చువల్గా ఒక 50 వ్లాగ్స్లలో 3 మెంబర్స్ ఉంటాం. అంటే ఒక టీం ఉంటుంది, కొన్ని దాంట్లో టీం ఉండదు, అంటే ఇద్దరమే పోతాం. అంటే నేను కెమెరామెన్ ఎక్కువ కనిపించాడు కాబట్టి సోలో వ్లాగ్ అనుకో. ఇక సోలో వ్లాగ్ ఎన్ని చేస్తామంటే ఇట్లా ఓన్లీ కెమెరామెన్ వస్తాడు, నేను అంతే. ఎక్కడికైనా మేము ఇద్దరం పోతాం, ఇద్దరమే చేస్తాం. అంటే ఇద్దరమే ఇక ఏదైనా ఇద్దరమే. ఇక ఏమైనా కంటెంట్ మనం ఎట్లా చూస్ చేసుకున్నామంటే ఫస్ట్ మనం అన్నీ చేసేసినాం కదా, అట్లాంటి దానికి పోకూడదు మనం. ఇప్పుడు ఏంటంటే మనం లైఫ్ స్టైల్ ఏంది, మనం అసలు హైదరాబాద్లో ఏమవుతుంది అంటే కొంతమంది చూస్తారు, ఊర్ల నుంచి చూస్తారు, కొంతమంది విలేజ్ నుంచి చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. వాళ్ళందరికీ నా థ్యాంక్స్, ఎందుకంటే అంత దూరం నుంచి వెళ్ళి మీరు చూస్తారు కాబట్టి. ఇప్పుడు అసలు నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నేను ఇక్కడ చిన్న ప్రతి మూమెంటు అక్కడ మీకు కనిపించాలా. అంటే మీరు కొంతమంది చూడలేరు, కొంతమంది చేయరు కూడా. అంటే ఇట్లా అరే హైదరాబాద్లో ఏమవుతుందిరా, అసలు ఎట్లా చేస్తారా బోనాలు,
అండ్ అసలు కొన్ని దాంట్లో ఎట్లుంటాయి అవన్నీ నేను ఒక్కరిని అంటే ఫర్ ద ఫస్ట్ టైం అంటే నాకు ఈ 18 years ఏజ్లో ఎవరు చేయలే ఇప్పటిదాకా వ్లాగింగ్ అంటే ఎవరు చేయలే. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక్కరినే చేసిన ఇప్పటిదాకా. కావాలంటే మీరు యూట్యూబ్లో ఎంత సెర్చ్ చేసినా కూడా నేను ఒక్కరినే చూపిస్తాను, నన్ను ఒక్కరినే చూపిస్తుంది. ఎందుకంటే నా వ్లాగ్స్ కాబట్టి అర్థం చేసుకోరు ఇక అంతే. ఇక మన టీం మెంబర్స్ అంటే 3 మెంబర్స్ మెయిన్ అంటే 3 మెంబర్స్. దాంట్లో ఇంకా మెయిన్ అంటే 2 members. నేను, మా కెమెరామ్యాన్ ఉంటాడు, ఇంకొక అతను రామన్ ఉంటాడు. అతను కూడా కొన్ని దాంట్లోకి రాడు, అంటే నైట్ టైం ఇక చాలా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. అట్లని నేను చాలా స్ట్రగుల్ అవుతా. ఎట్లా అంటే కొన్నిసార్లు నిద్ర లేని రాత్రులు గడిపిన. ఎట్లా అంటే ఇక నైట్ టైం వ్లాగ్ చేస్తాం, ఇంటికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది, 11, 12 అవుతుంది. ఇక నిద్ర పట్టదు, ఎడిటింగ్ చేయాలా, ఇంకా వాయిస్ ఓవర్, ఇంకా మొత్తం ఎడిటింగ్ మనం ఎట్లాంటి క్లిప్లు వచ్చాయి మొత్తం చెక్ చేసి ఒక వీడియో ఒక 15 నిమిషాలు వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నామంటే దాన్ని మేము ఎంతసేపు చూస్తామంటే ఆ 15 నిమిషాల వ్లాగ్ ఒక 15 to 30 times చూస్తాం పక్కా. చూసి ఒక్కొక్క చిన్న ముక్క చూసి ఏమవుతుంది అసలు ఎట్లా మాట్లాడినా మొత్తం చూసి అంటే అర్థం చేసుకోరి. మీకన్నా ఎక్కువ నేను నా వ్లాగ్లు నేనే చూస్తాను, అర్థం చేసుకోరి. ఆ ఎడిటింగ్ అంటే ఎట్లుంటుందో మీలో ఎవరైనా ఎడిటింగ్ చేసి కింద కామెంట్ చేయండి. ఇంకా నా స్టోరీ ఎట్లా అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపించింది నా స్టోరీ చూస్తే, ఇది మొత్తం చూసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని స్కిప్ చేస్తారంటే మీరు నా సబ్స్క్రైబర్లు కాదన్నట్టు. ఎందుకంటే స్కిప్ చేయకుండా చూడాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఒక వీడియో పెడుతుండు, దానిలో మెయిన్ పార్ట్ ఒకటి ఉంటుంది, ఇట్లా నా స్టోరీ అన్నాడు. ఇప్పుడు ఆన్సర్ ఉంది, దానిలో క్వశ్చన్ మధ్యలో లైన్ వదిలేసిరు మీరు పైన క్వశ్చన్, అరే వాట్ ఈస్ దిస్ అని అడిగి మీద మొత్తం క్వశ్చన్ అడిగేసి సూర్య అంటే ఏం రాస్తారు మీరు మధ్యలో. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ క్వశ్చన్ ఏంది, వీడియో ఏం చెప్తుండు అని మొత్తం చూడాలా. అప్పుడే మీరు నా బ్లాగ్ మెంబర్ అవుతారు. టీం అంటే నేను ఇవ్వను అనుకోలేదు. టీం అంటే మన వెనకాలన్న 100 subscribers, 500 subscribers, 10K subscribers. ఇక మీ ముందు ఇంకా పోదాం, చిన్న మెట్లు ఎక్కి పోదాం. మనం మెట్లు ఎక్కుదామంటే ఫాస్ట్ రన్నింగ్ రేస్ లెక్క జన్ మన ఎగిరామనుకో ఆడ పడిపోతాం. స్లిప్పింగ్ మొత్తం మనకి గ్రిప్పింగ్ మంచిగా ఉండదు. అట్లా మనం ఏదైనా చిన్న నుంచి పెద్దగా ఎప్పుడైనా ఒక వీడియో ఇస్తున్నామంటే దాన్ని ఒక 10 సార్లు ఆలోచించి ఆ కంటెంట్ని చూస్ చేసుకుంటాం మనం, అట్లుంటాం. అది మీకు కొన్నిసార్లు చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది, కొన్నిసార్లు అప్లోడ్ కాదు, కొన్నిసార్లు క్లారిటీ రాదు, కొన్నిసార్లు ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో తీసి మళ్ళీ ఎడిటింగ్ ఆన్ చేసామనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా. అంటే అర్థం చేసుకోరు గైస్, 15 minutes మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే అది మళ్ళీ గుర్తుంటుంది, మనకి ఏడైనా కట్ చేసుకోవాలి, అవన్నీ చూసి మళ్ళీ అప్లోడ్ చేయాలా. కొన్ని 100 vlogs చేద్దాం అనుకున్నా, అవన్నీ తీసి అప్లోడ్ చేద్దామన్న టైంకి ఒక 3-4 phones నుంచి చూసినా అప్లోడ్ కాలే. ఇంకా ఒక 5 vlogs ఉన్నాయి అట్లా. ఇక మనం అంత ఏమంటారు హోప్స్ పెట్టుకొని చేస్తే ఇక మనకు కాలేదంటే మనం ఏమనుకోవాలి. ఇక కొంతమంది అయితే ఇక అప్లోడ్ అయితే లేదారా ఇక వదిలేద్దాం అనుకుంటారు. కాకపోతే నేను ఎన్ని కాపరేట్స్ ఉన్నా ఏమైనా నేను అసలు అంటే ఇప్పుడు కొంతమంది ఒక యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలా అట్లాంటి వీడియోలు ఏం చూడలేదు నేను. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి ఎంత పెట్టారంటే అంటే నా నమ్మి 2 lakhs దాకా పెట్టారు. అంటే వీడు ఏదో చేస్తుంది కదా చేద్దాం అనుకొని 2 lakhs దాకా పెట్టారు. ఇప్పుడు నేనేమి చేయాలా, దాన్ని ఏమంటారు దాన్ని మనం నిలుపుకోవాలా. అంటే మన వాళ్ళ హోప్స్ని మనం నింపుకోవాలా, అంటే ఇట్లా కాపాడుకోవాలి, వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలా. అంటే ఇంత కష్టపడి వాళ్ళు మా ఇంట్లోకి ఏం డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ లేదు, ఏమైనా మనకి పెట్టేసానంత జాబ్ కూడా లేదు ఇంట్లోకి, ఏదో చిన్న పనులు. ఇప్పుడు ఇంత అంటే మీరు ఇప్పుడు నా ఈ స్టోరీ కొంచెమే అంటే ఒక 50%, 100%లా ఇది ఒక జస్ట్ 15% మాత్రమే నేను చెప్పిన స్టోరీ. ఇంకా స్టోరీ మాత్రం ఉంటుంది, కానీ ఇక మీ టైంని ఎందుకు వేస్ట్ చేయాలనుకుని నేను చెప్పట్లే. నాకు ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీడొక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను చెప్పుకోడు, అంటే నేను చెప్పుకుంటలేను. మీకు కూడా ఉంటాయి, మీరు కూడా ఏదో ఒక కంటెంట్ స్టార్ట్ చేస్తారు, మీరు ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉండి మీరు ఆగిపోతారు. అట్లా ఆగిపోకుండా నేను పోయినా అంటే మీరు అర్థం చేసుకోరి. అంటే నేను ఒక ఇన్స్పిరేషన్ లెక్క మీరు తీసుకోవాలా నన్ను, అంటే నన్ను తీసుకోకూరి, నా బ్యాక్ స్టోరీని తీసుకోవాలా. నేను ఇంత నా ఫోన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వేరే వాళ్ళ ఫోన్ల నుంచి వాళ్ళ ఫోన్ల నుంచి ఇలా ఫోన్ల నుంచి మొత్తం తీసుకొని ఇట్లా రిలేటివ్స్ మొత్తం ఫోన్లు అడిగి అవన్నీ చేస్తున్నా అంటే కారణం ఎవరు, మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల. ఇప్పుడు చాలా టైం అయితే గడిచిపోయింది, నేను ఇప్పటిదాకా వ్లాగ్ చేసి చాలా టైం అయితే గడిచిపోయింది.
అంటే నేను ఇంత ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నా అంటే మన స్టడీస్ కూడా అంత చూపించాం మనం. ఏదో మనం బ్యాక్ బెంచర్ యావరేజ్, అట్లా యావరేజ్ స్టూడెంట్ అయినా బిలో యావరేజ్ అనుకోరు. అంటే నేను టాపర్ని అని ఏం చెప్పుకోను. ఏదో 9.5 కాకపోయినా ఒక 6.5 అట్లా వస్తాయి మనకి. ఇక అట్లాంటి యావరేజ్ స్టూడెంట్ని దానికన్నా ఎక్కువ ఫోకస్ మనం మన కంటెంట్ మీద ఫోకస్ చేసినాం అంటే అర్థం చేసుకోరి. అంతా కంటెంట్ మీద ఫోకస్ చేసుకుంటా ఇట్లా చేస్తారంటే మీరు పక్క ఒక కామెంట్ చేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి టైం అయితే అయిపోతుంది, మనకు ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ అయితే తెస్తున్నాం. కేక్ కూడా మీకు ఎట్లుండాలంటే మినిమల్ ఉంటుంది కేక్ అయితే. మీకు జర అరే వీడేం రా షార్ట్స్ పెట్టి ఏం చేస్తలేడు అనుకుంటారు మీరు. అంటే పేపర్ బ్లాస్ట్లు పెట్టి పొట్ట అన్నోడు టైంకే అని అట్లాంటివి ఏం రావు. ఎందుకంటే మనం తెలుసు నా వ్లాగ్స్ అంటే నా చుట్టుపక్కల పర్యావరణాన్ని కూడా నేను కాపాడేటోడిని. యాక్చువల్గా మనం దానికోసం మనం ఈవీ బండి కొన్నాం. ఎందుకంటే మనం నాయిస్ పొల్యూషన్, ఫాగ్ పొల్యూషన్ మొత్తం వచ్చేసింది. అట్లా అనుకొని నేను ఈవీ బండి కొన్నా. ఇప్పుడు అందుకే షార్ట్స్ పెట్టలే. యాక్చువల్గా షార్ట్స్ పెట్టాలని కూడా నాకు ఏం లేదు. ఇప్పుడు కేక్ దెబ్బతున్నాం తెలుసు కదా, మనం దేన్ని హానికరం చేయలేము. మన ఆరోగ్యాన్ని కూడా హానికరం చేసుకోలేము. అందుకే స్మాల్ సర్ప్రైజ్ గైస్. ఎట్లుంది మన అంటే చిన్న మనకేదో మనకు నచ్చినట్టు అట్లా చిన్న కొంచెం ఇట్లా. సో గైస్ ఇప్పుడు ఈ కేక్ని అయితే మనం కట్ చేయబోతున్నాం. దీనికి ఇంకా కొంచెం ఉంది చూపిస్తే. యాక్చువల్గా దీన్ని బర్త్డే చేస్తున్నానో లేకపోతే కేక్ కటింగ్ చేస్తున్నా మీకు తెలియదు. ఒక్క నిమిషం ఆగురి. చేసుకుంటాడు ఏదైనా కత్తి తెచ్చినప్పుడే ఉంది దీంతో కట్ చేయబోతున్నాయి గైస్. మన యాక్చువల్గా మెయిన్ ఐటమ్ ఇదే, కానీ ఇది మన కెమెరామెన్ చూపించేసిండు. దీన్ని పక్కన పెడదాం చేసేపు, దాంతో కట్ చేద్దాం కేక్ని అట్లా. వావ్. సో గైస్ మీకోసం నేను ఈ 10K సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నా. అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొడండి. అలవాట్లేదు గైస్ మనకి ఇప్పుడు. అరే గాలి వస్తుంది. మన హేటర్స్ కూడా ఇట్లనే ఆపేద్దామని చూస్తారు మన వెలుగుని, కానీ మనం వెలిగించాలి. మనం హ్యాపీ 10K గైస్. నాది నేనే చెప్పుకుంటున్నా, ఎందుకంటే ఇక మనం ఒక్కరమే సోలో బ్లాగ్ వస్తుంది. కొట్ చేస్తున్నాం మనం ఫస్ట్ టైం 3 స్టెప్స్ కేక్ ఎప్పుడు చూడలే గైస్. మనం ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అంటే దీని కూడా ఒక స్మాల్ రీజన్ ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు డైరెక్ట్ థర్డ్ మెట్కి ఎక్కాలి. ఎప్పుడు మనం ఫస్ట్ మెట్టు, సెకండ్ మెట్టు, థర్డ్ మెట్ అట్లా ఎవరో చేసిరు కానీ బాగా చేసిరు, మంచిగా ఉంది. ఇప్పుడు ఇంతగానం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక బైట్ తీసుకోండి కేక్ని. అంటే మీరు దగ్గర ఉంటే పక్కా పెడుతుండే కేక్, కానీ మీరు నాకు అందలేని అంత దూరంలో ఉన్నారు. సో మీ బదులు నేను తింటున్నా. లిటరల్ సూపర్ ఉంది. నా వ్లాగ్స్ 10K అంటే మామూలు విషయం కాదు, మొత్తం చీరేస్తాం అట్లా. మీకు ఒక గివ్ అవే ఉంది గైస్. గివ్ అవే అంటే మీకు ఏం గివ్ అవే కావాలా చెప్పండి, నేను పక్కా చేయబోతున్నా. దాంట్లో ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తాయో అంటే నేను ఇప్పుడు ఈ వీడియోకి కామెంట్ పిక్ చేసి వాళ్ళకి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. సో మీరు కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంట్ చేయండి. మీరు వీడియో నచ్చితే అది ఏదైనా ఒక కామెంట్ చేయండి. స్టూడెంట్ అనిపించిందామని కామెంట్ చేయండి. ఈ గివ్ అవే మాత్రం పక్కా ఉండబోతుంది. నా వ్లాగ్స్ మీద ఒట్టు 10K మీద ఒట్టు పక్కా చేస్తున్నా ఆ గివ్ అవే మాత్రం. కేక్ అయితే మీరు ఎప్పుడైనా కేక్ ఏంది వీడి దగ్గర పైసలు లేవు ఎట్లా చేస్తున్నా అంటే కోర్స్ నేను ఇట్లనే వేస్తా. ఎందుకంటే నా వ్లాగ్స్ కాబట్టి అందరు వేసింది నేను చెయ్య. మనం ఏదైనా యూనిక్ ఉంటుంది మనది. లైక్ కేక్ 3 స్టెప్ కేక్ ఎవరు కట్ చేయలే ఇప్పటిదాకా. ఫర్ ద ఫస్ట్ టైం డైరీ మిల్క్ విత్ బ్రెడ్ కేక్ అండ్ పేపర్ 10K. ఇట్లా మీరందరూ నన్ను ఒకసారి విష్ చేయండి. కంగ్రాచులేషన్స్ అని, హ్యాపీ 10K అని, చాలా ఏదైనా ఇలా మీరు చేసారనుకో నేను అంతే ఉత్సాహంతో గివ్ అవే ఇస్తా, ఇంకా ఏదో ఒకటి చేస్తా అట్లా. ఇప్పుడు 10K మనకు వచ్చేసారు కదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళి 500 is 1000 is 10,000. ఇప్పుడు
మనం సీదా ఇట్లా రాకెట్లోకి వెళ్ళిపోవాలా. అది ఇక్కడ దాకా అంటే అది మీరు ఎన్ని చేస్తే అంత దాకా వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా కృతజ్ఞతలు, నా థ్యాంక్స్, నా ఇష్క్ ముబారక్ అందరికీ. నాకు ఇంకా భాషలు రావు, ఇదే భాషలు వచ్చు. అండ్ లవ్ యూ ఆల్ అందరికీ. లవ్ యూ. అరే వీడియం రా మనకి చెప్తున్నాను అందరి అంటే నా ప్రేమ చూపించారు కదా నా మీద, అందుకే మీ మీద కూడా నా ప్రేమను చూపిస్తున్నా. సబ్స్క్రైబర్స్, నా సహోదరులందరికీ, నా పూర్వీకం, నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అందరికీ. ఈ వీడియో ఎందుకంటే అంత ఎమోషనల్ లేదు, అంత కామెడీ లేదు, మీడియంలో తీసినాం. అంటే మనం ఎట్లా అంటే ఇప్పుడు హైట్ ఉంటుంది అంటే 150 సెంటీమీటర్స్ అనుకోరి, దాంట్లో మనం 150 లేము అంటే 0 కూడా లేము. అంటే ఇప్పుడు ఎట్లున్నామంటే 150 అంటే ఇప్పుడు ఎట్లా అంటే 150 డివైడెడ్ బై 2 ఎంత? 75. అంటే మన 75 మధ్యలో అంటే మీడియం అనుకో, ఇది మీడియంలో అయితే మన వ్లాగ్ని అయితే ఫినిష్ చేసినాం. అందరికీ నా కృతజ్ఞతలు, నా థ్యాంక్స్ నా అందరికీ. ఈ వీడియో ఎంతవరకు చూస్తారో ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేసేసి, నా వ్లాగ్స్ అంటే నేను కాదు, నా వ్లాగ్స్ అంటే మనం అందరం మనపురం గోల్డ్. నెక్స్ట్ అయితే పెద్ద బ్లాస్ట్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ కంటెంట్ అయితే. ఎందుకంటే మన స్టూడియో సెటప్ ఉంది, మన స్టూడియో ద నా వ్లాగ్ స్టూడియో, ద CEO ఆఫ్ నా వ్లాగ్స్, అలాంటి స్టూడియోని అయితే బిల్డ్ చేయబోతున్నాం. అది ఏమంటారు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. దాన్ని కూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి అసలు స్టూడియోలో ఏమవుతుంది అవన్నీ చిన్న మినిమల్ డీటెయిలింగ్ సంథింగ్